కాబట్టి ఈ మోపురము గంగడోలు అనేది మాత్రము చాలా విశేషము. అది లేని పశువుల యొక్క పాలు మనము సంగ్రహించరాదు. బజార్లోకి వెళ్ళి శివరాత్రి వచ్చిందని బజార్లోకి వెళ్ళి ఆవు పాల ప్యాకెట్ తీసుకుంటే మీకు దక్కేది అది జెర్సీ హెచ్ఎఫ్ అయిన సంకర జాతి యొక్క పాలు మాత్రమే. ఈరోజు భారతదేశంలో నాగుల చవితి అంటారు, చేస్తారండి. పుట్టలో పాలు పోస్తాం కదా మనందరం. నాగుల చవితికి పుట్టలో పాలు పోయటానికి నౌటాకు పాలు లేని గ్రామాలు భారతదేశంలో వేల సంఖ్యలో ఉన్నాయి ఈ రోజున. అంతటి పరిస్థితికి దిగజారిపోయాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసిన పన్నాగం వలన. అయితే ఎందుకు ఇది ఇంత డిస్కషను? పాలల్లో డిఫరెన్స్ ఏంటి? అదేం తప్పు చేసింది? జెర్సీ హెచ్ఎఫ్లు కూడా జంతువులే కదా, అవునా కదండి? జెర్సీ హెచ్ఎఫ్లు కూడా జంతువులే. ఆ జంతువుల్లో కూడా భగవంతుడు ఉంటాడు, జడ పదార్థంలోనూ భగవంతుడు ఉన్నాడు అంటున్నాం. ఇందు గళ్ళలుడు అందులేడంచు చక్రి సర్వోపకతండుడని సుభాషితాలు చెబుతున్నాయి. భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు. మరి వై ఓన్లీ గౌ? దేశవాళీ ఆవు ఏంటి? అది కూడా పశువే కదా, భగవంతుడి సన్నిధానం ఉంది కదా మనం అనుకోవచ్చు. మన సాంప్రదాయంలో ఆహారానికి 3 గుణాలు ఉంటాయని తెలియజేశారు. ఏంటివి? కరెక్ట్. సాత్విక, రాజస, తామస. ఈ సాత్విక, రాజస, తామస ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక జరిగిన వాస్తవ కథ చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు పోలాండ్ దేశస్థులు చాలామంది ఆడవాళ్ళని ఒక షిప్పులో వదిలేసి ఆ షిప్ని వదిలేశారు అక్కడ పోలాండ్ దేశస్థులు. ఆ షిప్పు చాలా దేశాల బోర్డర్లకు వెళ్ళి మీ దేశంలో మాకు నివాసం కల్పించండి అని అడిగారు అందరూ. అన్ని దేశాలు నిరాకరించాయి. అది భారతదేశం వచ్చింది. భారతదేశం ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా నిరాకరించారు, మేమేమి మీకు నివాసం ఇవ్వలేమని. ఈ విషయం అప్పట్లో గుజరాత్లో ఉన్న రాజుగారు జామ్ సాహెబ్ గారని ఒక ఆయనకి తెలిసింది ఈ విషయం. ఇలా పోలాండ్ నుంచి పాపం స్త్రీలు శరణ వేడుతున్నారని. జామ్ సాహెబ్ గారు వెంటనే వెళ్ళి అధికారులతో మాట్లాడి వాళ్ళని దింపి ఆయనే వారి ఆస్థానంలో వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసి వాళ్ళని పెంచి పెద్ద చేసి యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పోలాండ్ పంపించారు ఆయన. ఇప్పటికీ పోలాండ్లో ఆయన పేరు మీద ఒక రోడ్డు ఉంటుంది, జామ్ సాహెబ్ రోడ్ అని. ఆయనకు గుర్తుగా ఆయన పేరు మీదే జామ్ నగర్ అని ఒక ఊరు ఉంటుంది గుజరాత్లో. విన్నారండి? జామ్ నగర్ ఆయన పేరు మీదే ఆ ఊరు పేరు. అది జామ్ సాహెబ్ గారని రాజుగారు అంతటి గొప్ప ఔదార్యత చూపించారు. మరి ప్రపంచ దేశాలలో ఎవరూ చూపించలేని ఔదార్యము భారతదేశము ఎందుకు చూపించగలిగింది ఆ రోజున అంటే, ఆ రోజు మన వాళ్ళు తీసుకునే ఆహారము దేశీయ ఆవు పాలు. ఎప్పటికీ గుజరాత్ వాళ్ళు తీసుకునేది దేశీయ ఆవు పాలే. తమిళనాడు వాళ్ళు ఆవు పాలు తాగుతారు, కర్ణాటక వాళ్ళు ఆవు పాలు తాగుతారు, కానీ ఆవు పాలు కాదు అవి. పంది పాలతో సమానం. నేను ఎందుకు చెప్తాను అన్నట్టు. గుజరాత్ వాళ్ళు ఆవు పాలు తాగుతారు, కానీ అవి దేశవాళీ ఆవు పాలు. వాళ్ళ మనసు అతిథి దేవో భవ అని వాళ్ళకి ఆ భావన కలగటానికి వాళ్ళు తీసుకునే పాలు కారణమైనవి. ఇదే రోజు అందరూ సంకర జాతి ఆవు పాలు తాగుతున్నారు, సంకర గేదె పాలు తాగుతున్నారు, రాజస తామస పాలు తాగుతున్నారు. ఈ రోజున సమాజం ఎలా ఉంది అంటే, న్యూస్ పేపర్ తెరిస్తే లేకపోతే ఏదన్నా ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చూస్తే అత్యంత భయంకరంగా ఉన్నాయి. విదేశీ మహిళల మీద అత్యాచారాలు. రీసెంట్గా ఒక అత్యాచారం జరిగింది. అతిథి దేవోభవ ఏమైపోయింది? అప్పుడున్న అతిథి దేవోభవ భావం ఈ రోజుల్లో మన వాళ్ళలో ఎందుకు పోయింది? కారణము
ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారం యదాన్నః తన్మనః అన్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి. పరమ సాత్వికమైన 33 కోట్ల దేవతల సన్నిధానం ఉన్న గోమాత యొక్క క్షీరాన్ని గనక మనము సంగ్రహిస్తే మన ఆలోచన విధానము పరమ సాత్వికంగా ఉంటుంది. కేవలము మాంసం కోసము వినియోగింపబడుతున్న జాతులని మాంసమేనా, వీటి నుంచి కూడా పాలను ఉత్పత్తి చేద్దామనే ఒక కుబుద్ధి కలిగిన శాస్త్రవేత్తలు పంది జీన్స్ని తీసుకుని, పంది డజను అరడజను పిల్లలను కంటుంది ఒకేసారి. తన శరీర బరువు కన్నా ఎక్కువ పాలిచ్చే శక్తి పందికి ఉంది. ఆ పంది జన్యువులనితో ఈ యురాకు, రెడ్ డాను అలాంటి పశువులని సంకరణం చేసి ఈ సంకర జాతి పశువులను తయారు చేశారు. అవి కేవలం మాంసం కోసమే కాకుండా పాలిచ్చే యంత్రాలుగా కూడా మారినాయి ఈ రోజున. మీరు చెబితే నమ్మరు, నేను గోపాలకుడిని కాబట్టి నాకు ఈ విషయం తెలుసు. వాటి దగ్గరికి వెళ్ళి మీరు బకెట్ పెట్టి పిండితే పాలు వచ్చేస్తాయి. ఏటీఎం కార్డు కడితే క్యాష్ అలా వచ్చేస్తాయి, అలా పాలు వచ్చేస్తాయి. అలాగే మీరు ఒకసారి మన దేశవాళీ ఆవు దగ్గరికి వెళ్ళి బకెట్ పెట్టుకుని పాలు పెతకడానికి ప్రయత్నం చేయండి, ఒక తంతు అంతది ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? మొట్టమొదటగా దూడను వదలాలి. దూడని వదలంగానే గోవు చేపుకుంటామంటారు. మరి ఇక్కడ రాయలసీమ పరిభాషలో ఏమంటారో తెలియదు, మేము చేపుకుంటాం అంటాం. పాలని చేపుకుంటుంది ఆవు. పాలని చేపుకున్న తర్వాత దూడ త్రాగటం మొదలు పెడుతుంది. గోవు దూడ మీద ప్రేమతో, దూడని సంస్కృతంలో వత్స అంటారు, వత్స మీద ప్రేమతో వాత్సల్యభరితమైన పాలను విడుదల చేసి ఇస్తుంది. ఆ దూడ తాగుతుండగా దూడ 2 రొమ్ములు తాగుతుంది, మనం 2 రొమ్ములు మనం పితుక్కుంటే అది వాత్సల్యభరితమైన పాలు. అలాంటి వాత్సల్యభరితమైన పాలను గనక మనం సేవిస్తే మన కుటుంబాలలో కూడా వాత్సల్యం ఉంటుంది. మన కుటుంబాలలో సంబంధ బాంధవ్యాలలో దృఢత్వం ఉంటుంది. ఈరోజు అన్నకి తమ్ముడి మీద గౌరవం లేదు, తమ్ముడికి అన్న మీద గౌరవం లేదు, తల్లిదండ్రుల్ని గౌరవించే పరిస్థితి లేదు. ముసలోడు ముసలమ్మ, నేను చాలామంది పల్లెటూరులో చూస్తున్నానండి. పల్లెటూరులో సినిమాల్లో చూపించినట్టు పల్లెటూరులు లేవు ఈ రోజున. చాలా గంభీరమైన పరిస్థితి. తల్లిదండ్రుల్ని ముసలోడు ముసలమ్మ అంటారు. ఏదన్నా కాస్త మానవ విలువలు సంబంధాలు ఏవైతే ఉన్నాయో అంటే కొద్దిగా టౌన్లోనూ సిటీస్లోనే ఉన్నాయి, పల్లెటూరులో అస్సలు లేవు. కారణం వాళ్ళు కొట్టే పురుగు మందులు, వాళ్ళు తినే భయంకరమైన ఆహారం, భయంకరమైన ఆలోచనలు. పల్లెటూరులు అంతా నాశనం అయిపోయినాయి. ఎప్పుడైతే పల్లెటూరులు నాశనం అయిపోయిందో భారతదేశం కూడా చాలా సాంస్కృతికంగా దెబ్బతింది. భారతదేశం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. పాలు, వాత్సల్యభరితమైన పాలెక్కడ? మీరు బకెట్ తీసుకెళ్తే, నేను నా కళ్ళ ముందు చూశాను, జెర్సీకి కానీ హెచ్ఎఫ్ కానీ దూడ పుట్టంగానే ఆ దూడను అప్పటికప్పుడు కటికోడికి అమ్మేసినా సరే ఆ జెర్సీ హెచ్ఎఫ్లు పాలిస్తాయి, మనకి పాలిచ్చేస్తాయి. అలాగే బకెట్ తీసుకెళ్తాం, పాలు పిండుకోవటం. ఆ పాలు ఎక్కడ? అవి తామసిక పాలు, మనోవికారాన్ని కలుగజేసే పాలు ఇవి. ఏమండి కృషి గారు, ఇందాక నుంచి మీరు సైన్స్ అని మొదలెట్టారు. మీరు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మీరు రాజసం, తామసం, ఆధ్యాత్మికం అంటున్నారు, ఇదేంటండి? కొద్దిగా కొత్తగా చెప్పండి అంటే చెప్తాను, వస్తున్నాను అక్కడికి. దేశీయ ఆవు పాలు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు చాలా రకాల క్షీరాలు ఆయుర్వేదంలో చెప్పబడినాయి. అన్ని క్షీరాలలో ఉత్తమమైన క్షీరము గోక్షీరము. ఇది ఉత్తమమైనది ఎందుకైనది? దీన్ని సైంటిఫికల్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. కొద్దిగా దయచేసి ఆ వెనకాల కూర్చున్న 4-5 ఎవరైతే ఉందో కొద్దిగా ముందుకు వచ్చేస్తే, నాకు వెనకాల కనపడతలేదు ఎవరు, లైటింగ్ పడటం వల్ల. కొద్దిగా ముందు సీట్లోకి అడ్జస్ట్ అయిపోండి.
తర్వాత వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు దయచేసి. అసలు విషయానికి వద్దాం. ఈ విషయం చాలా 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 ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నవాళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది. నేను ఇప్పుడు చెప్పబోయేది కొద్దిగా సైంటిఫికల్ డిస్కషను. న్యూజిలాండు అమెరికాకి పాల ఉత్పత్తి చేయటంలో 2వ స్థానంలోనో 3వ స్థానంలో ఉంది. అమెరికాకి బాగా ఎగుమతి చేస్తుంది పాలని. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండే పాల ఎగుమతి చేయటంలో. ఇలాంటి న్యూజిలాండ్లో చిన్నపిల్లలలో ఏదో సమస్య వస్తుందంటండి. దీర్ఘకాలిక రుగ్మతలు వస్తున్నాయంట, క్రానిక్ డిసీజెస్ చిన్నపిల్లల్లో. హృద్రోగాలు, చిన్నపిల్లల్లోనే మోకాళ్ళ నొప్పులు రావటం, చిన్నపిల్లల్లోనే డైజెస్టివ్ డిజార్డర్స్ రావటం, ఇలాంటివి ఒక శాస్త్రవేత్తని కలచవేసింది. ఆయన అసలు ఇలా ఎందుకు జరుగుతుంది నా దేశంలో? దేశ భవిష్యత్తు అంటేనే పిల్లలు కదా, పిల్లలు సరిగ్గా లేకపోతే ఈ దేశ పురోగతి ఏంటి అని ఆలోచించిన ఆ వ్యక్తి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి మూల కారణం ఏమై ఉండొచ్చు అని. అది చివరికి ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇదేదో పాలల్లో, ఏదో మనం వాడే పాలల్లో ఏదో దోషం ఉంది అని ఆయన గమనించాడు. ఆయన దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడో అమెరికన్ ఏజెంట్స్కి ఆ విషయం తెలిసిపోయింది. ఎవరో పాల మీద, న్యూజిలాండ్లో పాల మీద రీసెర్చ్ చేస్తున్నాడు అంటని తెలిసింది. అమెరికన్ ఏజెంట్లకి ఈ విషయం తెలిసిపోయిందని న్యూజిలాండ్ గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది. న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ పరిశోధన చేసే వ్యక్తిని అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి, నువ్వేం చేయమాకయా బాబు, మా కొంపలు ముచ్చమాక నువ్వు అని ఈయనతో ఆశేసింది. ఎవరు? న్యూజిలాండ్ వాళ్ళు. అమెరికా ప్రభుత్వం ఏం చేసింది, న్యూజిలాండ్ గవర్నమెంట్ మీద ఒత్తిడికి గురి చేసింది. అట్లాంటి ఏం కుదరవు, మీరు అతను చేసిన ప్రయోగము ఏంటో మాకు తెలియాలి, ఏంటది ఆ విషయం ఏంటో మాకు తెలియాలి, అతను బయటికి తీసుకొచ్చి ఆ విషయం ఏంటో మాకు తెలియజేసేటట్టు చేయండి అని అంటే న్యూజిలాండ్ ప్రభుత్వం వెళ్ళి ఆయన్ని బతిమలాడింది. ఆయన పేరు కీత్ వుడ్ఫర్డ్. గుర్తుపెట్టుకోండి, ఆయన పేరు కీత్ వుడ్ఫర్డ్. ఆయన ఈ విషయం చెప్పే వరకు ప్రపంచానికి మన దేశవాళీ ఆవు గొప్పతనం మనకు కూడా తెలియదు. కీత్ వుడ్ఫర్డ్ గారు ఏం చెప్పారంటే, మీరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు విషయం ఏంటో చెప్పమని. నేను చెప్పను అలిగాను. నేను చెప్పాలి అంటే న్యూజిలాండ్ పార్లమెంట్లో నాకు అవకాశం ఇవ్వాలి, చెప్పే అవకాశం ఇవ్వాలన్నాడు ఆయన. అందరికీ తెలియాలి కదా ఈ విషయం. నాతో పాటు రీసెర్చ్ చేసిన, క్లినికల్ ట్రయల్స్ చేసిన 100 మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని కూడా ఆ పార్లమెంట్లో అక్కడ కూర్చోబెట్టాలి. ఎందుకంటే నేను చెప్పే విషయాన్ని నిర్ధారణ చేసిన వ్యక్తులు వాళ్ళు కూడా అక్కడ ఉండాలి అని ఆయన షరతు పెట్టాడు. షరతు పెడితే షరతుకి గవర్నమెంట్ అంగీకరించింది. ఆ పార్లమెంట్లో ఆయన చెప్పిన విషయాలని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. పాలల్లో ఏముంటాయండి? తెలిసింది చెప్పండి. పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి, అంతేనండి. ఈ ప్రోటీన్స్, పాలలో ఉండే ప్రోటీన్స్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన జీర్ణ వ్యవస్థ ఈ ప్రోటీన్స్ని ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ప్రోటీన్స్ స్మాలర్ చంక్స్గా బ్రేక్ డౌన్ అవుతాయి, చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. వాటిని ఏమంటారు? పెప్టైడ్స్ అంటారు. ఏమంటారండి? పెప్టైడ్స్. ఈ శరీరంలోకి వెళ్ళిన ప్రోటీన్స్ పెప్టైడ్స్గా మారి, ఈ పెప్టైడ్స్ మళ్ళీ డ్యూరింగ్ డైజెషన్ ఏమవుతాయి అంటే అమీనో యాసిడ్స్గా మారతాయి. 3 పేర్లు చెప్పా. ప్రోటీన్లు పెప్టైడ్గా మారతాయి, పెప్టైడ్లు ఎమినో యాసిడ్గా మారతాయి. ఈ ఎమినో యాసిడ్లే మన రక్తంలో కలుస్తాయి. రక్తంలో కలంగానే వచ్చేది మనకి శక్తి, దాన్నే బలం అంటారు, ఇంకేదైనా రకాల పేర్లు ఉన్నాయి. ఈ ఎమినో యాసిడ్స్ ఏమవుతాయి? మన రక్తంలో కలిసి మనకి శక్తిని ఇస్తాయి. సాధారణంగా ఒక దేశవాళీ ఆవు పాలు తాగినప్పుడు జరిగే ప్రక్రియ ఇది.
ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా జెర్సీ, హెచ్ఎఫ్, రెడ్ డాన్, పీజియన్ అని చెప్పుకున్నాం కదండి. సంకర జాతులు, మోపురము, గంగడోలు లేని జాతులు ఏవైతే ఈరోజు ఆవులుగా చలామణి అవుతున్న పశువులు ఏవైతే ఉన్నాయో, సంకర జాతి పశువులు, వాటి పాలు తాగినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను మీకు, వినండి. వాటి పాలు తాగినప్పుడు పాలల్లో ప్రోటీన్సే కదా ఉండేది, ఇందులోనూ ప్రోటీన్సే ఉన్నాయి. ఓకే, ఈ ప్రోటీన్లన్నీ అదృష్టవశాత్తు ఇవి కూడా పెప్టైడ్లుగా మారుతున్నాయి. ఈ మారిన పెప్టైడ్లన్నీ ఈ పాలల్లో విదేశీ పశువులతో ఉన్న ప్రోటీన్లు పెప్టైడ్లుగా మారుతున్నాయి. అన్ని పెప్టైడ్స్ ఎమినో యాసిడ్స్గా మారట్లేదు. కొన్ని శరీరంలో పెప్టైడ్స్గానే ఉండిపోతున్నాయి. ఈ పెప్టైడ్స్ మనం రోజు పిల్లలకి ఆరోగ్యవంతమైనవి పిల్లలకి పాలు తాగిస్తున్నాం కదండి. స్కూల్కి పంపించేటప్పుడు బలవంతంగా నోట్లో కుక్కుతాం, అందులో ఇంకొక చెత్త వేస్తాం, హార్లిక్స్ అనో బూస్ట్ అనో, అవి కూడా యాడ్ చేసి పిల్లలకి మనం ఇస్తాం. రోజు ఈ విదేశీ పశువుల పాలు తీసుకోవడం వల్ల ఈ పెప్టైడ్లు పెరిగిపోతాయి. ఈ పెరిగిపోయిన పెప్టైడ్లు మలమూత్రాల ద్వారా కొన్ని బయటకు వస్తాయి, కొన్ని శరీరంలో అలాగే పేరుకుపోతాయి. పేరుకుపోయి మన డైజెస్టివ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నాయి, మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇవి దీర్ఘకాలిక రోగాలకి కారణమవుతున్నాయి అని కీత్ వుడ్ఫర్డ్ గారు సైంటిఫికల్గా నిరూపించారు. ఏ ప్రోటీన్ అయితే పెప్టైడ్గా మారి అమీనో యాసిడ్గా మారట్లేదో ఆ ప్రోటీన్ పేరు ఆయన ఏం పెట్టారంటే బీటా క్యాసో మార్ఫిన్, BCM7 అని ఒక పేరు పెట్టారు. దీన్నే ఆయన ఏమన్నారంటే డెవిల్ ఇన్ ద మిల్క్. ఏంటిదండి? డెవిల్ ఇన్ ద మిల్క్, పాలలో ఉన్న భూతము. ఆయన రాసిన పుస్తకం పేరు కూడా ఇదే, డెవిల్ ఇన్ ద మిల్క్, రిటన్ బై కీత్ వుడ్ఫర్డ్. అమెజాన్లో దొరుకుద్ది ఆ పుస్తకం, కొన్ని ఒకసారి మీరు వివరంగా చదవండి. అలాంటి అత్యంత హానికరమైన పాలని మనము సేవిస్తున్నాం ఆవు పాలనే ఉద్దేశంతో. కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అసలు సంక్రాంతి ఫెస్టివల్ వస్తే వాళ్ళు పూజలు చేసేది కూడా ఈ సంకరజాతి ఆవులకి. వాళ్ళ దగ్గర లేవు. అలాంటి పాలు మన పిల్లలకి మనం ఇవ్వకూడదు. ఇది పాలా అండి? విదేశీ పశువుల పాలు మనం అనుకుంటున్నాం అవి పాలా? అవి కాదండి, పాపాలు. రోగాలను కలగజేసే పాలు పాపాలు కాక పాలు ఎందుకు అవుతాయండి? కాబట్టి సంపూర్ణంగా జీర్ణమయ్యే పాలు ఏవైతే ఉన్నాయో ఈ భూప్రపంచం మీద, అది దేశవాళీ ఆవు పాలు మాత్రమే. గేదె పాల గురించి సబ్జెక్టు నేను వస్తాను మళ్ళీ కాసేపాగి. గేదెలు కూడా ఉన్నాయి మనకి. ఆవులు ఎప్పటి నుంచి ఉన్నాయో అప్పటి నుంచి గేదెలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి గేదెలు. దాని గురించి నేను చెప్తాను మీకు. అయితే రోజు పొద్దున్నే రోజు పాలు పోయించుకుంటున్నామని వాళ్ళ చేతులు ఎత్తండి. పాల వినియోగం మా ఇంట్లో ఉంది ఏదో ఒక రూపంలో. టీలు, కాఫీలు, పెరుగు, మజ్జిగలు సాధారణంగా అందరూ వినియోగిస్తారు. ఇందులో ప్యాకెట్లు వాళ్ళు చేతులు ఎత్తండి. ఊరికినే సరదాగండి, ఒకప్పుడు మేము కూడా అంతే. ప్యాకెట్లు, ఈ ప్యాకెట్ల మీద రెండు అక్షరాలు అందంగా రాసి ఉంటాయి. ఏంటి అవి? 2 పదాలు ఉంటాయి. అది లేకపోతే కొనబుద్ధి కాదు. టోనుడు ఇప్పుడు కొత్తగా వచ్చింది, పాత పదాలు. ప్యాక్చరైజ్డ్, హోమోజినైజ్డ్ అని ఈ 2 పదాలు లేకపోతే అమ్మో డేంజర్. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, అది కూడా చెప్తాను దానికి కారణం ఏంటో. ఈ ప్యాక్చరైజేషన్ అంటే ఏంటి? సాధారణంగా ప్యాక్చరైజేషన్ అంటే పాలల్లో ఉన్న చెడు బ్యాక్టీరియా, ఏదైనా రోగగ్రస్త ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి వినియోగదారుడికి వచ్చేస్తాయేమో, ఆ రోగకారణ క్రిముల్ని మనము అంతం చేసే ప్రయత్నమే ప్యాక్చరైజేషన్. సాధారణంగా ప్యాక్చరైజేషన్ మన భారతీయ వంటిళ్ళల్లో జరిగిపోతుంది. పొయ్యి మీద పెడతాం కదండి, పొయ్యి మీద మరిగించగానే ఆ చెడు బ్యాక్టీరియా నిలవలేదు. కారణ క్రిములు ఏవైతే ఉన్నాయో అవి నిలవలేవు. దాని మీద ఏదో ఒక ఇంగ్లీష్ పదం పెట్టి దాన్ని ఏదో మనం ఉద్ధరించినట్టు తెలియజేసి ఎక్కువ ₹1, ₹4 ఎక్స్ట్రా తీసుకోవాలి కదా.
మన మెదడులోకి ఈ దరిద్రం చొప్పించాలి కదా. ఈ ప్యాక్చరైజేషన్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ ప్యాక్చరైజేషన్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే పాలని అత్యధిక ఉష్ణోగ్రతకి తీసుకెళ్ళి అత్యల్ప ఉష్ణోగ్రతకి వెంటనే తీసుకొచ్చేస్తారు. 300-400 డిగ్రీల సెంటీగ్రేడ్కి తీసుకెళ్ళి -300-400 డిగ్రీల సెంటీగ్రేడ్కి పాలని ఒకేసారి జరుగుతుంది. ఇదే ప్యాక్చరైజేషన్. ఈ క్రమంలో చెడు బ్యాక్టీరియా చనిపోతుంది, అలాగే మంచి సూక్ష్మ పోషక తత్వాలు కూడా కోల్పోతున్నాం. ఆ పాలల్లో భగవంతుడు మనకేదైతే ప్రోటీన్లు ఇచ్చారో చూడండి, ఇవన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి ఈ ప్యాక్చరైజేషన్లో. వైట్ లిక్విడ్ తాగుతున్నాం కానీ అందులో సూక్ష్మ పోషక తత్వాలు ఉండట్లేదు. ఈ ప్యాక్చరైజ్డ్ మిల్క్ హైలీ డేంజరస్. ఇదివరకు ప్యాక్చరైజేషన్ మాత్రమే ఉండేది, ఇప్పుడు అల్ట్రా హీటింగ్ టెక్నాలజీ ఏదో వచ్చింది, UHT అనో ఏదో, ఇంకా హై రేంజ్లో చేస్తారనమాట. స్పాంటానియస్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోద్ది ఆ ప్రొసీజర్. వెంటనే అందులో ఉన్న సూక్ష్మ పోషక తత్వాలు, భగవంతుడు ఇచ్చిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. వైట్ లిక్విడ్ పాలు తాగుతున్నావా అండి? పాపాలు తాగుతున్నావా? పాపాలు తాగుతున్నాం. ఇంకొక పదం, ఇప్పుడు ఇంకోటి ఉందిగా, నోరు తిరగని పదం ఇది, హోమోజినైజేషన్. హోమోజినైజేషన్ అంటే ఏంటి? ఇది పక్కాగా మనల్ని వెర్రి వాళ్ళని చేసే పదం ఇది. హోమోజినైజేషన్ అంటే ఏంటి? హోమోజినైజేషన్ ఏం జరుగుతుంది అంటే పాలని పాలగానే అమ్ముకోవాలి. ఈ పాలల్లో వెన్న ఉంటుంది కదండి, ఫ్యాట్, దాన్ని తీసేసి సపరేట్గా దీన్ని నేను నెయ్యిగా మార్కెట్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలి అంటే నువ్వు వెన్న తక్కువ పాలు తాగితే నీ ఆరోగ్యానికి మంచిది అని ప్రచారం చేయాలి. అవునా? లో ఫ్యాట్ మిల్క్ మీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారు అని ప్రచారం చేయాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ పాలల్లో ఉన్న ఫ్యాట్ని సపరేట్ చేసేసి ఈ ఫ్యాట్ తక్కువ పాలని వినియోగదారుడికి నీకు ఆరోగ్యవంతమైన పాలు ఇచ్చామని అమ్మేసాం, ఈ ఫ్యాట్ని మరిగించి దీన్ని నెయ్యిగా అమ్మేయటం. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. మధ్యలో అన్యాయం అయిపోయింది. ఎవరైతే హోమోజినైజేషన్ ఏంటంటే మాలిక్యూల్ లెవెల్కి వెళ్ళి పాలల్లో ఉన్న ఫ్యాట్ని సపరేట్ చేసేసి మనకి ఆ ఉత్తి పాలని ఇవ్వటం అన్నమాట. హోల్ మిల్క్, సంపూర్ణమైన పాలు తాగకుండా ఎవరైతే ఈ హోమోజినైజ్డ్ మిల్క్ తాగుతున్నారో వాళ్ళకి గుండె జబ్బులతో కనెక్షన్ ఉంటుంది. ఈ రోజున చిన్న పిల్లల్లో కూడా హృద్రోగాలకి రావడానికి కారణము ఈ ఫ్యాట్ సపరేట్ చేసిన హోమోజినైజ్డ్ మిల్క్. కాబట్టి హోమోజినైజ్డ్ మిల్క్ని మనము స్వీకరించరాదు. మరి ప్యాక్చరైజేషను, హోమోజినైజేషను గురించి నాలాంటి వాళ్ళు ఈ మధ్య సభల్లో చెప్తుంటే జనాలకు అర్థమైపోతుంది. ఈ పాలల్లో ఏమి ఉండట్లేదు, ఈ ఒట్టి తెల్లపటి నీళ్ళని అర్థమైపోతుందని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏం మొదలు పెట్టారు తెలుసా మీకు? ఏం మొదలు పెట్టారండి? కొత్తగా ఇప్పుడు పాల ప్యాకెట్ల మీద కొత్త పదం ఒకటి వచ్చింది. ఏంటిది అది? ఫోర్టిఫైడ్ మిల్క్. మీ పాలల్లో పోషక తత్వాలు యాడ్ చేసి ఇస్తున్నామని. ఇంకొంచెం ముందుకెళ్దాం. సాధారణంగా బయట ఎక్కడా పాలు తాగకూడదు ఈ రోజుల్లో. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలామందికి ఇక్కడ కాఫీలు టీలు తాగందే శరీరంలో ఒక ఉష్ణం రాదు. కెటలిస్ట్ అంటారు దాన్ని, ఉత్ప్రేరకం. ఈ రెండిట్లో ఏదో ఒకటి పడకపోతే శరీరం పనిచేయదు వాళ్ళకి. అసలు ఆ రోజుగా కాదు, తలనొప్పి కూడా వచ్చేస్తుంది చాలామందికి. ఇలాంటి వాళ్ళు ప్రయాణాల్లో అట్లలో పాలు ఎక్కడ పడితే అక్కడ పాలు కానీ, ఎక్కడ పడితే అక్కడ టీ కానీ, కాఫీ కానీ వినియోగం చేస్తూ ఉంటారు. ఈరోజు బయట ఏం జరుగుతుంది అంటే ఫెవికాల్ తెలుసా అండి? అలాగే ఫెవిక్రిల్ అని ఒక అడహెసివ్ ఉంది, అది జిగురు అనమాట. అది 20 రూపాయల డబ్బా, 20 లీటర్ నీళ్ళలో వేస్తే ఎన్ని పాలలాగా అయిపోతాయి. ఇవాళ కొంటే మళ్ళీ తిరిగి రేపు నువ్వు కొనవు రైల్వే స్టేషన్లో. అవునా? నువ్వు రిపీటెడ్ కన్జ్యూమర్ కాదు. అరే నీ టీ తాగటం వల్ల నాకు అంత కంఫర్టబుల్గా లేదు, నీ టీ టేస్ట్గా లేదని అడుగుతాక అవకాశమే లేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి పాలనగా వినియోగించి మీకు టీ కాసి ఇస్తున్నారు. రేపు కనపడరు కదా, మీరు ప్రశ్నించే అవకాశం కూడా లేదు. ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయి. యూరియాతో పాలు తయారు చేస్తున్నారంట, రిఫైన్డ్ ఆయిల్స్తో పాలు తయారు చేస్తున్నారంట.
7 ఏళ్ల క్రితం విషయం ఇది. భారతదేశపు ఆరోగ్య శాఖ మంత్రి వారు ఆ రోజుల్లో హర్షవర్ధన్ గారు, ఆయన పబ్లిక్ మీటింగ్లో ఇలాగే ప్రెస్ మీట్ లాగా పెట్టి దేశీయ ఆవు కాదు, భారతదేశంలో ప్రజలు తాగే పాలల్లో 60% కల్తీ అన్నాడు ఆయన పబ్లిక్ ప్రెస్ మీట్లో. ఏమండి, 60% కల్తీ. ఈ 60% కల్తీ అఫీషియల్గా చెప్తే అన్అఫీషియల్గా ఎంత ఉంటుందో తెలుసా మీకు? 80% ఉంటుంది కల్తీ. మరి భారతదేశంలో భారతీయులకి కావాల్సిన పాలు ఇచ్చే ఆవులు కానీ గేదెలు కానీ ఈ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్స్ కానీ భారతదేశంలో లేవు. మరి రోజు ప్యాకెట్లో పాలు ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తున్నాయి, ఎన్ని కావాలంటే మనకు అన్ని వచ్చేస్తున్నాయి. ఇది ఎలా పాసిబిలిటీ అయింది? దీనికి కూడా కారణం మహానుభావుడు కీత్ వుడ్ఫర్డ్ గారే. ఈయన పాశ్చాత్య దేశాలకు తెలియజేశాడు కదండి ఈ విషయాన్ని. ప్రధానంగా ఈ సంకర జాతుల్ని ప్రపంచ దేశాలకి ఎక్కువగా ఎగుమతి చేసింది ఆస్ట్రేలియానే. ఆస్ట్రేలియాలో జెర్సీ హెచ్ఎఫ్ జాతులు 30 లీటర్లు 40 లీటర్లు ఇచ్చే జాతులు. ఈ పాలని ఆస్ట్రేలియా వాళ్ళు కీత్ వుడ్ఫర్డ్ వారి మాటలు విని ఆస్ట్రేలియా వాళ్ళకి ఈ విషయం అర్థమైపోయింది. ఈ BCM7 బీటా క్యాసోమార్ఫిన్ ప్రోటీన్ ఉన్న పాలని మనం తాకూడదు. ఈ ప్రోటీన్ లేని పాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆయన ఇంకొక పేరు కూడా పెట్టాడు. ఈ BCM7 ఉన్న పాలు ఏవైతే ఉన్నాయో వీటిని A1 మిల్క్ అని పేరు పెట్టాడు. ఏంటండి? A1 ప్రోటీన్ మిల్క్. బాస్ టారస్ సైంటిఫికల్ నేము. ఈ జాతులు మోపురము గంగడోలు లేని జాతులు సైంటిఫికల్ నేమ్ బాస్ టారస్. వీటి పాలు A1 మిల్క్. వీటి పాలల్లోనే ఈ BCM7 అనే డెవిల్ ఉన్నది, ఇది తాగకూడదు అని నిర్ధారణ చేశాడు ఆయన. బాస్ ఇండికస్. ఇండికస్ అంటే మన భారతీయ గోవు జాతి ఏవైతే ఉన్నాయో వీటి పాలు A2 ప్రోటీన్గా చెప్పాడు ఈయన. ఇది వరల్డ్స్ బెస్ట్ డైజెస్టబుల్ మిల్క్గా ఆయన ధృవీకరించాడు. A2 మిల్క్ గురించి ప్రచారం చేశాడు ఆయన. ఎప్పుడైతే A1 మిల్క్ గురించి ప్రచారం జరిగిందో A1 మిల్క్ ఎక్కువగా దొరికే ఆస్ట్రేలియా వాళ్ళు A2 మిల్క్ వైపు మొగ్గు చూపి A1 మిల్క్ని పారబోసుకోలేరుగా. 30 లీటర్లు 40 లీటర్లు వచ్చేస్తున్నాయిగా వాళ్ళకి. ఏం చేశారు? ఎక్కడైతే ఉత్పత్తికి వినియోగానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందో ఆ దేశానికి పాలపొడిగా తయారు చేసి పంపించారు. ఏ దేశం అది? భారతదేశం. ఈరోజు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో చాలామందికి ఒరిజినల్ పాలేవి పాలపొడి పాలేవో కనుక్కునే పరిస్థితి గృహిణీలకి ఈరోజు తెలియదు. ఎక్కువగా మేజర్గా జరిగేది ఈ పాలపొడితో ఈ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసేది ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్లోని. వాళ్ళు కనుక్కోలేరు. పల్లెటూరుల్లో పాడి ఉన్న వాళ్ళకి వెంటనే తెలుస్తుంది డిఫరెన్స్. సిటీస్లోను మెట్రోపాలిటన్ సిటీస్లోను టౌన్లలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియదు. సో ప్యాకెట్ల రూపంలో ఇందాక హర్షవర్ధన్ గారు చెప్పిన ఈ రేంజ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయడానికి ఆస్ట్రేలియా వాళ్ళు పూనుకున్నారనమాట. సో మనం తాగేది ఏంటండి? మీరు గేదె పాలు అనుకుంటున్నారేమో, గేదె పాలు తాగుతున్నాం, గేదె పాలు కొద్దిగా మెరుగేగా అని అనుకుంటున్నారేమో. మీకు వచ్చే ప్యాకెట్ పాలల్లో గేదె పాలు శాతం చాలా చాలా తక్కువ. ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చే పొడి మధ్యలో మహానుభావులు చేసిన యూరియాతోనూ రిఫైన్డ్ ఆయిల్స్తో తయారు చేసిన పాలు, ఈ ఫెవిక్రిల్ వేసి చేసిన పాలు, ఇవన్నీ కలగలిసిపోతాయి. అది కనుక్కుంటాక ఇక్కడ రోజు పొద్దున్నే ల్యాబొరేటరీ టెస్టింగ్ ఇవ్వలేడుగా కేంద్రం వాడు. ఫ్యాట్ పర్సంటేజ్ చెక్ చేసుకుంటాడు, వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. పాలు తాగుతున్నామండి, పాపాలు తాగుతున్నావా? అది సంగతి. కాబట్టి ఉత్తమమైన పాలు తాగాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? కొద్ది గట్టిగా చెప్పండి. వెళ్ళేటప్పుడు మీకు అక్కయ్య గారు పాలిస్తారు బలానికి.
ఉత్తమమైన పాలు మనకి కావాలి అంటే మన ఇళ్లల్లోకి దేశవాళీ ఆవులు రావాలి. వరల్డ్స్ బెస్ట్ మిల్క్ మన ఇంట్లోనే పాసిబిలిటీ ఉంటుంది, ఇంకెక్కడ కుదరదు అది. కాబట్టి పాల గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. చాలా సబ్జెక్టు, దేశవాళీ ఆవు పాల గురించి చెప్పమంటే ఒక 6 గంటలు చెప్తాను నేను. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, మీకు తెలియాల్సిన విషయాలు కొన్ని చెప్తాను. ఆయుర్వేదంలో గోవు పాల గురించి చాలా విశేష పదాలను వాడి కీర్తించారు. గోక్షీరాన్ని రసాయనం, జీవనం, బల్యం, పుష్యం, మేద్యం ఇలాంటి విశేష పదాలన్నీ గోక్షీరానికి వాడారు. రసాయనం, మన లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసేది దేశవాళీ ఆవు పాలు. జీవనం, రోగనిరోధక శక్తిని పెంచేది దేశవాళీ ఆవు పాలు. బల్యం, బలాన్ని పెంచేది. మేద్యం ఏమండి, తెలివితేటలను పెంచేది. తెలివితేటలంటే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, నాకు ఈ పంచగవ్యాల గురించి విషయాలని ఎవరి దగ్గర రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలు విని ప్రేరేపితమయ్యానని చెప్పాను కదా మీకు. ఆయన ఒక ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన చిన్నప్పుడు మందబుద్ధిగా ఉండేవాళ్ళంట. వాళ్ళ అమ్మగారు ఆచార్యుల వారికి దగ్గరికి తీసుకెళ్లారు. ఏమంటే పిల్లోడికి ఏమి తెలియట్లేదు, ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఏం చెప్పారంటే, రోజు దేశవాళీ ఆవు పాలలో దేశవాళీ ఆవు నెయ్యి వేసి పిల్లవాడికి ఇవ్వు, ఆటోమేటిక్గా తనకి మేధస్సు పెరుగుతుంది అని ఆచార్యుల వారు భరోసా ఇచ్చి పంపించారు. రాజీవ్ దీక్షిత్ గారు వాళ్ళ అమ్మగారు అలాగే చేశారు. రాజీవ్ దీక్షిత్ గారు ఒక ప్రసంగంలో అన్నారు, మా అమ్మగారు ఆ రోజున నాకు చేసిన ఆ ఉపచారం వలన నాకు ఎంత మేధశక్తి వచ్చింది అంటే, మీరు ఏదైనా ఒక పుస్తకం ఇవ్వండి, ఆ పుస్తకం నేను చదువుతాను, ఏ పేజీలో ఏ విషయం ఉందో అని అడగండి, నేను చెప్పేస్తాను మీకు, అంత మేధశక్తి నాకు వచ్చిందని చెప్తారు ఆయన. మేద్యం, దేశవాళీ ఆవు పాలు తెలివితేటలు పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రత్యక్షంగా ఇది నా కుటుంబంలో నేను నా పిల్లలకి ప్రయోగించి చెబుతున్నాను మీకు. నా పిల్లలకి నేను అన్నప్రాసన కాడించి దేశీ ఆవు పాలనే ఇచ్చాను, నేను దేశీ ఆవు నెయ్యినే పెట్టాను. నేను నా పిల్లలు ఏదైనా ఒక విషయం చెప్తే దీర్ఘకాలికంగా గుర్తుపెట్టుకుంటారు. నా పిల్లలతో పాటు అప్పుడే పుట్టిన సమకాలికల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి గుర్తుపెట్టుకునే విషయంలో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను నేను, అందుకనే మీకు నేను చెప్పగలుగుతున్నాను. సో దేశవాళీ ఆవు పాలు మేధస్సును పెంచడానికి ఉపయోగపడతాయి. దేశవాళీ ఆవు పాలు ఈరోజు ప్రధానంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి ఏంటండి? క్యాన్సర్. ఈ క్యాన్సర్ని తగ్గించుకోవాలి అంటే దేశవాళీ ఆవు పాలు తాగాలి. ఈరోజు సర్వేల ప్రకారము 2025లో మన భారతదేశంలో 3 ఒకరికి క్యాన్సర్ ఉంటుందంటండి. 3 ఒకరికి క్యాన్సర్ ఉంటుంది. ఒక ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన రోజు నాడి పట్టుకుంటాడు. ఆయన వచ్చిన పేషెంట్లకి, ఆయన రోజు పట్టుకునే పేషెంట్లలో 60% మందికి క్యాన్సర్ నాడి తగులుతుందంట ఆయనకి, ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లకి. ఇది ప్రస్తుత సమాజపు పరిస్థితి. ఇది భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే గోక్షీర శరణు వేడాలి. ఇది నేను ఒకప్పుడు కథ రూపంలో విన్నాను. పూర్వం ఒక జమీందారు గారికి వారి భార్యకి ఒక గంభీరమైన రోగం వచ్చింది. అది ఎన్ని ఉపచారాలు చేసినా తగ్గట్లేదు. చాలామంది డాక్టర్లకి చూపించాడు ఆయన, తగ్గట్లేదు. ఎవరో చెప్పారు, కాశీ వెళ్ళండి, అక్కడ పలానా ఒక ఆచార్యుల వారు ఉన్నారు, ఆయన దీనికి వైద్యం చెప్పే అవకాశం ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. కాశీకి వెళ్ళిన తర్వాత ఆ ఆచార్యుల వారు వారికి ఏం చెప్పారంటే, అయ్యా ఇదేమి వ్యాధి కాదు, ఇది క్యాన్సర్ వ్యాధి, ఇది చివరి స్టేజీలో ఉన్నది. నేను
ఏ మందులు ఏమైనా ఇచ్చినా కూడా అది ఉపయోగం ఏమి లేదు, నేనేం చేయలేను, ఆఖరిగా ఒక చిన్న సలహా ఇవ్వగలను మీకు అని చెప్పి ఏం చెప్పారంటే, మీ ఇంట్లోకి ఒక ఆవును తీసుకురండి, ఆ ఆవు పాలని వీరికి రోజు నిత్యం ఆహారంలో ఇవ్వండి, ప్రయత్నం చేసి చూడండి. అలాగే దీనికి ఒక నోటు కూడా చెప్పాడు, గమనిక. ఆవు పాలు తాగిస్తారు కదా మీరు రోజు, దీంతోపాటు ఏ ఔషధాలు ఇవ్వకండి, వేరే ఔషధాలు ఇవ్వకండి, ఎందుకంటే ఆవు పాలని అవమానించకండి, ఆవు పాలని నమ్మి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఆచార్యులు వారు చెప్తే జమీందారు గారు తూచా తప్పకుండా దాన్ని పాటించి వారి భార్యకున్న క్యాన్సర్ని వారు తగ్గించుకున్నారు ఆ రోజుల్లో. ఇది గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసిన గోసేవ అనే ఒక 20 రూపాయల పుస్తకంలో ఉన్న వాస్తవిక సంఘటన. మరి ఈ కథకి సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉండాలిగా, కథ ఇది, ఇలాంటి బోర్డు చెప్పచ్చు మైకి పట్టుకుని. దీని వెనకాల సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏంటి? ఆవు పాలల్లో ఆ క్యాన్సర్ని తగ్గించే శక్తి ఏముంది అని మనం ఆలోచించి చూస్తే, ఆవు పాలల్లో ఉండే 2 ప్రధానమైన ప్రోటీన్లు CLA, VFA అనే 2 ప్రోటీన్లు, ఇవి క్యాన్సర్ సెల్స్లో ఉండే సూసైడల్ టెండెన్సీని తగ్గిస్తాయి అని పరిశోధనలో తేలినాయి, రీసెర్చ్ పేపర్లో. క్యాన్సర్లో ఉండే ప్రధానంగా లక్షణం ఏంటంటే 1-2 స్టేజ్ల్లో క్యాన్సర్ సెల్స్ రక్త కణాలు సూసైడ్ చేసుకోవటం, 3-4 స్టేజుల్లో పక్క సెల్స్ కూడా నువ్వు కూడా సూసైడ్ చేసుకోమని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టెండెన్సీని తగ్గించే శక్తి దేశీయ ఆవు పాలల్లో ఉన్న ఈ 2 ప్రోటీన్లకి ఉందంటండి. మరి రోజు దేశవాళీ ఆవు పాలు తాగే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందా? రాదు. క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? దేశీయ ఆవు పాలు తాగాలి. ఒకప్పుడు పూర్వం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. ఆడవాళ్ళు ఎవరైనా సరే బయట ఉండాల్సిన 3 రోజులు 4 రోజులు బయట ఉండాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబంలో అత్తగారో తోడుకోడలు గారో ఇంకెవరో వంట వార్పు చూసేవాళ్ళు, వీళ్ళు 3 రోజులు పక్కన ఉండేవాళ్ళు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి అన్ని ఫ్యామిలీసు. ఉపాధి రీత్యా చిన్న చిన్న ఫ్యామిలీలుగా ఉండక తప్పట్లేదు, దూరంగా ఉండక తప్పట్లేదు, సిటీస్కి వెళ్ళిపోయి ఉండక తప్పట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తున్నారు? భర్తకి పిల్లలకి వంట చేయాల్సిన సందర్భం వీళ్ళదే అవుతుంది, బయట ఉండాల్సిన స్త్రీలు కూడా ఆ 3 రోజులు. ఆ 3 రోజులు స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి వేడి అతి చలువ శరీరానికి తాకకూడదు, అది శరీరానికి ప్రమాదము. వీళ్ళు ఏం చేస్తున్నారు? తప్పక గత్యంతరం లేక వంట చేస్తున్నారు. పూర్వం వంట ఏమో ఇది వంగి చేసేవాళ్ళు, ఉప్పు ఉప్పు నువ్వుది. ఇప్పుడు వాళ్ళ ఛాతికి వేడి తగిలేట్టు వంట చేయాల్సి వస్తుంది. వీళ్ళకి ఈ ఛాతికి ఆ రోజుల్లో వేడి తగలటం వలన ఇదివరకు లేనన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు ఈ రోజున సమాజంలో ఆడవాళ్ళకి ఎక్కువగా పెరిగిపోవటానికి కారణం ఇది. ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్లు ఆడవాళ్ళకి రాకుండా ఉండాలి అంటే దేశీయ ఆవు పాలల్లో ఉన్న స్ట్రాంటియం అనే ప్రోటీను ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ నుంచి కాపాడుతుందని పరిశోధనలో తేలింది. కాబట్టి దేశవాళీ ఆవు పాలని, దేశవాళీ ఆవు పాలు తాగి మీ వంట మీరు చేసుకోమని ఉద్దేశం కాదు. సాధ్యమైనంత వరకు ఆ ఉష్ణోగ్రతకి దూరంగా ఉండటం మంచిది. దేశీయ ఆవు పాలు ఇలాంటి విషయాల్లో మనల్ని కాపాడుతుందనేది ఉద్దేశం. సాధారణంగా అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటాం, తెలుసా అండి? మనం చాలామంది అందం కోసం ముక్కు మారుస్తారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకునే వాళ్ళల్లో ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారా మగవాళ్ళు ఉంటారా? ఆడవాళ్ళు అంటున్నారు కదా మీరు, కాదంటండి, మగవాళ్ళు చేయించుకుంటున్నారంట.
దేనికో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది చాలా గంభీరమైన విషయం. ఒక గేదె కానీ ఒక ఆవు కానీ ఒక 2 లీటర్లు 3 లీటర్లు పాలిచ్చే దాన్ని ఇంకొక అర లీటరు లీటర్ ఇచ్చేట్టు చేయటానికి మెడికల్ షాప్లో ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది. దాన్ని ఆక్సిటోషన్ అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? ఈ ఆక్సిటోషన్ ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ గేదెకి కానీ ఆవుకి కానీ గుచ్చుతారు పాలు తీసే ముందు. అప్పుడు ఏమవుతాయి అంటే ఒక అర లీటర్ ఎక్స్ట్రా వస్తాయి పాలు. ఇలా ఎక్సెస్ ఆక్సిటోసిన్ ఉన్న పాలని మన పిల్లలకి ఇవ్వటం వలన మగవాళ్ళల్లో వక్షోజాలు వస్తున్నాయంట, ఆడవాళ్ళలో వచ్చినట్టు. ఆక్సిటోసిన్ కొద్ది గొప్ప ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది కొద్దిగా. అది ఎక్కువ మోతాదు మించితే దుష్పరిమాణం కూడా చెప్తాను నేను. మగవాళ్ళలో వక్షోజాలు వస్తున్నాయంట. ఈ వక్షోజాలని తీసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ప్రస్తుతం. దీనికి కారణం పాల దిగుబడి పెంచడానికి చేసే 10 రూపాయల ఇంజెక్షన్, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్. ఒకప్పుడు ఆడపిల్లలు 14, 15, 16 ఏళ్లలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందండి ఏజీ? 10, 11, 12కి దిగజారిపోయింది. ఇది గొప్ప విషయం అనుకుంటున్నారా? కాదు. ఈ 10 రూపాయల ఇంజెక్షన్లో ఉన్న ఎక్సెస్ ఆక్సిడేషన్ ఉన్న పాలని స్వీకరించడం వల్ల వీళ్ళు 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి 12 ఏళ్ళకి మెచ్యూర్ అయిపోతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది వాళ్ళలో. స్త్రీలలో ఎప్పుడూ లేని, పాతకాలపు స్త్రీలలో ఎప్పుడూ లేని థైరాయిడ్ కేసులు